7 o'clock రైజరు మధుసూదన్ రావు గారు 205. స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ వరలక్ష్మమ్మ గారు 116. ఇదేమిటి? జండూ బామ్ పెంట్ హౌస్ బామ్మ గారు. ఇవాళ ఇచ్చిన వేళ విశేషం బాగుంది. రే ఇంతకీ నా బ్రష్ దొరికిందా? బాగా లోపలికి చెయ్యి దోపి కెలకరా సార్. నన్ను వదిలేయండి సార్. ఇంకా లోపలంతా వెతవు కంపు పొగలో సెగలను మొత్తం బిల్డింగ్ లో ఉన్నోళ్ళంతా బాత్రూమ్ లోనే ఉంటున్నారు. ఇంకెంతసేపు రా? పావు గంట ముక్కు మూసుకున్నావు అనుకో అంత ఆఫీసులు పోతాయి. సార్ అంతగా కావాలంటే నా దగ్గర పాత బ్రష్లు కూడా ఉన్నాయి సార్. అవి తీసుకుని నన్ను వదిలేయండి సార్. అది ఎలాగా తీసుకుంటానుకో, కానీ అది మామూలు బ్రష్ కాదురా. అపార్ట్మెంట్ కట్టిన కొత్తలో మేస్త్రి గారి దగ్గర కొట్టేసింది అచ్చొచ్చిన బ్రష్. కావాలన్నా పళ్ళు. సార్ ఇది గ్యారంటీగా నీ బ్రషే. ఏది? అమ్మా నాయి కొన్ని విన్నపాలు ఉన్నాయి, అవి మీరు వింటానంటేనే ఇస్తా. విన్నపాలా? సరే జావు. సార్ వర్షం వచ్చినప్పుడు గేట్లు వేయడానికి వెళ్తుంటే జుట్టు తడిసిపోతుంది, వచ్చిన కొడుక్కొనివ్వండి సార్. జుట్టా? ఏముందిరా ఇక్కడ తడిసిపోవడానికి? బొచ్చు గోనె పట్టా కప్పుకో చాలు. సార్ కరెంటు పోయినప్పుడు జనరేటర్ వెళ్తుంటే చీకట్లో కళ్ళు కనపడతలేదు సార్, వచ్చిన బ్యాటరీ కొనివ్వండి సార్. ఆ రెండో కన్ను కూడా పోయే ఆలోచిద్దాం. నెక్స్ట్ కనీసం జీతమైనా పెట్టండి సార్, వారానికి ఒకసారి బట్టలు ఉతుకుని చేస్తాను. ఇంకోసారి విన్నపాలు గాడిద పాలు అన్నావంటే నీ బతుకు రోడ్డు పాలు అవుతుంది. జాగ్రత్త. రోడ్డు పాల తాగిస్తా. బస్సోన్ అమలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బిఏ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికెవరున్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాట్ల రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ళ నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్సు ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రుకుంటే ఇస్తారా? ఈడొకడు కొత్త రకం ముష్టోడు. ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్తా. అక్కడికి వెళ్ళి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఎంట్రుకలు అడుక్కుంటాడు. రకరకాలు ఇస్తా లేకు ఎక్కువ. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే కొట్టేమంటారా? అక్కడ కాదు ఇక్కడ. ఈడు ముందు చెయ్యేత్తడం భయం, సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మకానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాలు 4 టికెట్లు వేసుకున్నాయి గారు. ఇద్దరు వస్తే బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావా? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నాయి గారు. ఎదవేసాలు వేసామంటే తొక్కి పట్టి నార తెస్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే, నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు. మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులు ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కానీ రే ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడద్దురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది, వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. అరే అందరు ఎక్కరా? అరే గొట్టం ఏంటిది? ఎవరు మీరు? మీరెవరు? అయ్యి బాబా, ఆయన ఎవరేంటండి? మా బావ. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ. తమరెవరో? బాబీ. ఎవడో నసగాడి తగిలాడు. ఈడితో ఆడుకుంటాను చూడు. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతే? భాగ్యమతే. భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నాను. భాగ్యమతేనండి. శ్రీమతి అని అడుగుతున్నాను. వాళ్ళ ఇంటి పేరు శ్రీమతి కాదే. ఆవిడ మీకేమవుతుంది? ఆవిడే. వాళ్ళ ఆవిడంటలే బావా. అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీ అల్లుడు గారా? నేను ఆజన్మ బ్రహ్మచారిని. ఐ మీన్ లైఫ్ లాంగ్ బ్రహ్మచారి. మనమేం మాట్లాడుకుంటున్నాం? మీ అల్లుడు గురించి. పెళ్లి పెటాకుల్లి అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా. థ్యాంక్స్, మీరు చాలా మంచోళ్ళు అనుకుంటా. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. మీకేం కావాల్సిన నన్ను అడగండి. ఓకే ఓకే.
అవతారం ఎక్కడ తెచ్చాడు? జయ కృష్ణ ముకుంద మురారి. ఊరిని జాలిగాని జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాక కిరీటం కింద పడింది. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలో ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్సు ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారా, తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోకపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేవటం లేట్ అయితే జనం మనల్ని కొట్టిలే ఉన్నారు. అదేటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇది ఇంకా పెద్దదిలేండి. సరేగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు? చేస్తా, నేను చేస్తాగా. నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ని చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. ఆ చేత ఈ చేత అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్టు మీద నువ్వేనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్ కోఆపరేషన్ నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నిన్ను పిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తానంటే ఏంట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? అయినా మేనేజర్ గారు చేసి ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశ్వరి థియేటర్ లో మా అక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సులా వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేన్ రాని అదొకటి కొని పెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన. ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే